నేను గాడిదను కాబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాను. నాకు ఆ విషయం తెలుసు. పెళ్ళయ్యాకైనా మారుతారు అనుకున్నాను. ఏమండి ఒక 10,000 ఉంటే ఇస్తారా? 10,000 దేనికి? మన ఫంక్షన్ వస్తుంది కదా, పార్లర్కి వెళ్ళాలి కదా. మన ఇంటికి పెయింట్ వేస్తే కూడా అంత ఖర్చు కాలే కదనే. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళేసి వస్తా. సరే నైట్ ఏం చేయమంటావు? ఏమన్నా చేయగాని ఫోన్ మాత్రం చేయకు. అక్క అక్క మనం ఇల్లు మారిపోదాం అనుకున్నాం కదా, అక్కడ డూప్లికేట్ ఇల్లు ఖాళీగా ఉంది అక్క. డూప్లికేటా? అదే అక్క, ఇంట్లోంచి ఇలా మెట్లు ఉంటాయి కదా, అది. డూప్లికేట్ ఇల్లు కాదే, డూప్లెక్స్ హౌస్. పనికి మాలినాడు ఎదవా, మోసం అంతా మోసం. ఏమైంది? నేను రీఛార్జ్ చేయించుకోవడానికి కొట్టుకెళ్ళానండి. 50 రూపాయలు రీఛార్జ్ చేయించుకుంటే 44 రూపాయలు వచ్చింది. మిగతా 6 రూపాయలకి 5 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్, రూపాయి చాక్లెట్ ఇచ్చిమంటే ఎప్పుడు ఈ కొట్టుకు రాకని కసిరిస్తాడా నన్ను. ఇదెవరి ఫోను? మీ ఫోనే. ఇలా పగిలిపోయిందేంటి? నేను ఒక యాప్ ఎక్కించానండి, పగిలిపోయింది. యాప్ ఎక్కిస్తే పగిలిపోయిందా? అంటే నేను బరువు ఎంత ఉన్నానో చూసుకుందామని ఒక యాప్ ఎక్కించాను. ఫోన్ కింద పెట్టి దాని పైకి ఎక్కాను, ఫోన్ పగిలిపోయిందండి. అమ్మ చూడాలి నిన్ను, నాన్నను చూడాలి. నీ గొంతులో ఎంత బాధ ఉందో తెలుసా? అవునా? థ్యాంక్ యూ అండి. గుడి దగ్గర అడుక్కో, డబ్బులు వస్తాయి. ఏమైంది అప్పుడే వస్తావు? నేను డైరెక్ట్ చేస్తున్న సినిమా హీరో చనిపోయాడండి. అవునా? ఎలాగా? నేనే సినిమా న్యాచురల్ గా రావాలని 10 అంతస్తుల మేడ మీద నుండి కింద దూకమని చెప్పాను. నువ్వు చచ్చిపోయాడా ఏంటి? దూకలేదండి, అందుకే నేనే పైనుంచి కిందకి తోస్తాను. ఏంటి, మన పెళ్లి రోజు వస్తుంది కదా, మీరు నాకేం గిఫ్ట్ ఇస్తారు? అండమాన్ దీవికి తీసుకెళ్తా. మరి నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తాను. నీదే తప్పు, నీదే తప్పు, నీదే తప్పు, నీదే తప్పు, నీదే తప్పు, నీదే తప్పు, నీదే తప్పు. నాకు వచ్చే కోపానికి నిన్ను కుమ్మేయాలనిపిస్తుంది, కానీ ఆలోచించి ఆగిపోతున్నాను. ఏం ఆలోచించి ఆగిపోతున్నారో? నిన్ను కుమ్మేస్తే మీ అన్యాలు వచ్చి నన్ను కుమ్మేస్తారని. ఇంటికాడ టిఫిన్లు చేస్తానే కదా, మళ్ళీ బయటికి పోయి ఎందుకు తింటాన్నావు? ఇంటికాడ 5 దోశలు తిన్నా ఒకటే చట్నీ ఎత్తావు. అదే హోటల్ తింటే ఒక్క దోశ తిన్నా 3 రకాల చట్నీలు ఎత్తాడు. ఏమండి, మీకోసం ఎంతో ప్రేమతోటి సేమియా చేశానండి. ఎలా ఉంది? ఇది సేమియా కాదే, అమృతం. ఏమండి, మిమ్మల్ని ఒకటి అడగనా? నేనంటే ఇష్టమా, మీ అమ్మంటే ఇష్టమా? అందులో ఏముంది, మా అమ్మ అంటేనే ఇష్టం. అయితే మీ అమ్మ చేసిన సేమియానే తినండి, నేను చేసిన సేమియా ఎందుకు మీకు? పొట్టి, నీకు లో బీపీ అట కదా అమ్మ చెప్పింది, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? నీకు లో బీపీ అయినట్టుగా. ఏంటి, ఉద్యోగానికి వ్యాపారానికి తేడా ఏంటి? పెద్ద తేడా ఏమి లేదే. ఉద్యోగంలో జీతం ఇస్తారు, తీసుకొచ్చి పెళ్ళానికి ఇవ్వాలి. వ్యాపారంలో లాభం వస్తుంది, తీసుకొచ్చి పెళ్ళానికి ఇవ్వాలి. అసలు నువ్వు రోజుకి ఇన్స్టాగ్రామ్ ఎన్నిసార్లు చూస్తావు? 6ంటికోసారి, 7ంటికోసారి, పావు తక్కువ 10ంటికోసారి. పడుకుంటే ఓసారి, మెలుకుంటే ఓసారి, ఏమితో చక్క కూర్చుంటే ఓసారి. హలో మేడం, కస్టమర్ కేరా? అవును, చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మేడం, నా ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయినాయి, రీఛార్జ్ చేసుకుందామంటే ఛార్జీలు పెంచారు, నా దగ్గర పైసలు లేవు. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి? నా పెన్లాము పొద్దుగాల పోయింది కూరగాయలు తెస్తాను, ఇప్పటిదాకా రాలేదు. ఓసారి నా పెన్లాం నంబర్ ఇస్తా, కాన్ఫరెన్స్ కలపండి, మాట్లాడతా. షాపింగ్ కి టైం అవుతుంది, త్వరగా రా. ఆగవే, క్యారేజ్ కడుతున్నా. క్యారేజ్ ఎందుకు పాపా? షాపింగ్ అయ్యేసరికి ఏ టైం అవుద్దో ఏమో, ఆకలిస్తే అక్కడే తినేద్దామని.
అవును మమ్మీ పోకండి మళ్ళీ వస్తాంలే మమ్మీ వద్దు పోకండి అబ్బా మళ్ళీ వస్తాం సోన్ బేటా వద్దు సైని ఎందుకే మమ్మీ డాడీకి పోవద్దంటాను ఏం లేదు అప్పలన్నీ తీసుకుపోతాడు అందుకే వద్దంటున్నా ఎవరు వాళ్ళు నిన్ను కారులో దించి మరీ వెళ్తున్నారు? వాళ్ళు బాబా గారి శిష్యులండి. మన ఊరి చివరిన బాబా గారు వచ్చారు. నేను జాతకం చూపించుకోవడానికి వెళ్తే నీ జాతకంలో బోల్డ్ డబ్బు ఉందని చెప్పారు బాబా గారు. నా అకౌంట్ నంబర్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేసేమన్నాను. బాబా గారు ఏమనుకున్నారో నాకు తెలియదు గానీ 2 శిష్యుల్ని పిలిచి ఈవిని జాగ్రత్తగా ఇంటికి తెగబెట్టండి అని చెప్పారు. అక్క వైఫై పాస్వర్డ్ చెప్పవా? పాస్వర్డ్ కావాలరా యదవా? పాస్వర్డ్ పాస్వర్డ్ అడిగినందుకే అలా తిడుతున్నావేంటక్క? నేను తిట్టట్లేదు తమ్ముడు, పాస్వర్డే అది. మీటింగ్ అని చెప్పి ఏ నంగ నచ్చుతానో గోవా తిరగడానికి వెళ్తున్నారు. ఇదిగోండి మీ బ్యాగు. ఏ నంగా నచ్చితే తిరగడానికి వెళ్ళట్లేదే, నిజంగా మీటింగ్కే వెళ్తున్నాను. మీటింగ్ అంటే ఏ హైదరాబాద్ కో, చెన్నైకో, ముంబైకో, ఢిల్లీకో వెళ్తారు. గోవా వెళ్తారేటి? నువ్వు నమ్మట్లేదు కదా, మా సార్కి ఫోన్ చేస్తా, నువ్వే విను. బయలుదేరావా? తొందరగా రా, మీటింగ్ టైం అయిపోతుంది. సార్ వచ్చేస్తున్నాను సార్. విన్నావా? విన్నానండి. ఆ బ్యాగ్ ఒకసారి ఇవ్వండి. ఇదిగోండి బ్యాగు. ఆ డబ్బా ఏంటే? బాంబండి. బాంబా అంటే నన్ను లేపేయడానికి పెట్టావు కదా? అవునండి.